రైట్, ఇక బోధనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే హైదరాబాద్లో వ్యాపారం దెబ్బతింది, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. దేశంలోనే అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము ఈరోజు కుప్పకూలేటువంటి పరిస్థితి. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, బెదిరింపు విధానాలు, దోపిడీ విధానాల కారణంగా ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని నుంచి మనం తెలంగాణ రక్షించుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణ ప్రజలకు రెండో అడుగు కావాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 37% భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వంలో ఆదరించడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి ఉపాధ్యాయులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరుతాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నాము, ఆ దిశలో ముందుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ 4 రోజుల పాటు మీకు తెలిసినటువంటి వాళ్ళు, ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళు, అది పట్టభద్రులు కానీ, అది ఉపాధ్యాయులు కానీ, అది ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మీరు పేరు పేరున వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళందరితో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థి